జీవితాన్ని నిర్మించుకునేవాడు, జీవితాలను నిర్మించేవాడు రియల్టర్ అంటే. నువ్వు ఏమైనా చేయొచ్చు రియల్ ఎస్టేట్ లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్, విత్ యువర్ టైం. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ ఏమో గొంగల్పూర్, ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏమో సీతాకోకచిలుక, అప్పుడేమో బ్రో. సో రియల్ ఎస్టేట్ అనేది ఎక్కడున్నా చేయొచ్చు, ఎక్కడున్న వాళ్ళతోటైనా చేయొచ్చు. జీవితం ఎప్పుడు గుణవంతుడిదే, ప్రపంచం ఎప్పుడు బలవంతుడిదే, డబ్బున్నోడిదే మాట, పవర్ ఉన్నోడిదే ఆట. ఒకటి ఆయన గురజాడ అప్పారావు ఏం చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు కదా. అందుకే మనం కూడా రియల్ ఎస్టేట్ అంటే మాటలు కాదు, రియల్ ఎస్టేట్ అంటే ఆటలు కాదు, రియల్ ఎస్టేట్ అంటే జీవితము, రియల్ ఎస్టేట్ అంటే కాగితం. కాగితం అంటే చెత్త కాగితం అనుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ఫైట్ చేస్తేనే విజయం అంత ఈజీగా రాదు. మనం ఫ్లైట్ మోడ్ లో ఉంటే విజయం వస్తుందా? రాదు కదా. సో ఎప్పుడైనా ఫ్లైట్ మోడ్ లో కాకుండా ఫైట్ మోడ్ లో ఉండండి. మానవుడు కష్టాల్లో మానవుడు పుడతాడు, నష్టాల్లో మహాత్ముడు అవుతాడు. వాళ్ళు మహాత్ముడు మహానుభావుడు అయ్యిండ్రు అంటే కాలం వాళ్ళని మార్చిందా? లేదు, వాళ్ళ కష్టం వాళ్ళని మార్చింది. వాళ్ళ కాలం ఎప్పుడు మార్చదు, కష్టం మాత్రమే జీవితాన్ని మార్చదు కదా. మనం వెళ్ళే దారిలో ప్లాన్ మార్చుకోవచ్చు, కానీ మన దారిని మార్చుకున్నాం అనుకో మాటి మాటికి, చివరికి మిగిలేది గోదావరి. కొత్తని మనకి ఎంటర్టైన్మెంట్ అనే ఒక యావ, మన భారతదేశంలో ఎంటర్టైన్మెంట్ అనే యావ ఎక్కువ, పిచ్ ఎక్కువ. ఎంటర్టైన్మెంట్. కానీ ఇక్కడ ఉన్నంత యువత ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్నంత టైం పాస్ ఇంకెక్కడ లేదు. మనం ఎంతవరకు మనకు మనం ఉపయోగపడుతున్నాము, మనం ఎంతవరకు ఇంకొకరికి ఉపయోగపడుతున్నాము. ఈ సార్ మీ దగ్గర ఎఫ్బి ఎంతమంది ఉంది? ఓపెన్ గా చెప్పండి, ఎఫ్బి ఎంతమంది ఉంది? ఎంతమంది దగ్గర ఉంది ఎఫ్బి? అంటే ఫేస్బుక్ కాదు యాక్చువల్గా, ఓకేనా? ఎఫ్బి, బి అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎఫ్ అంటే ఫెయిత్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, హూ ఇస్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా? పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారత రత్న. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కలాం. అండ్ స్పిరిచువల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ వివేకానంద స్వామి. సో కష్టాల్లో పుట్టిండ్రు, కష్ట నష్టాల్లో మహాత్ముడుగా వాళ్ళు పుట్టిండ్రు. అలా వాటర్ ఎప్పుడైనా ఫ్లో అవుతుంది, పైనుంచి కిందకే వస్తుంది. వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు అది ఒక కొండ అడ్డం వచ్చిందనో, ఒక చెత్త అడ్డం వచ్చిందనో, ఇంకేదైనా అడ్డం వచ్చిందనో అది ఆగుతుంది ఎక్కడన్నా? దాని దారి మళ్లించుకొని వెళ్ళిపోతా ఉంటది, పల్లానికే వెళ్తుంది. దాని దారి ఏంటో పల్లానికే. దాని దారి కొంచెం మార్చుకోనో లేకపోతే దాన్ని కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఒక అతను హిమాలయ శిఖరాలు ఎక్కుతున్నాడంట, రాత్రిపూట అనుకోకుండా కింద పడి ఒకదానికి తట్టుకొని మధ్యలో ఉన్నా అని ఆయన అనుకుంటున్నాడు. అసలు నాకు చీకటి, నాకు ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని అనుకుంటే ఒక అశరీరవాణి వినబడ్డదంట. నీకు ఏదైతే ఉందో తట్టుకుని ఉందో తాడు, అది కట్ చేసేసేయి, నువ్వు సేఫ్ గా ఉంటావు అని చెప్తే ఆయన వినలే. నేను కట్ చేసుకుంటే ఈడ కింద పడి సస్తాను, మొత్తం ఏ పాతాలని పోతానో అనుకున్నాడు. తెల్లారి వరకు చూస్తే శివమయ్య ఉన్నాడు. ఎందుకు అంటే ఆ అశరీరవాణి నీకు వినిపించింది అంటే దేవుడైతేనే కదా నీకు ఆ టైంలో చెప్పేది. వేరే నిర్మానుష్యం కదా, అది మనిషి లేని స్థలం కదా. నీకు ఒక అశరీరవాణి వినబడ్డది అంటే దేవుడు చెప్పినట్టే కదా. నువ్వు ఆ దేవుడు చెప్పిన మాట వినక నీకు కట్ చేసుకోక తాడును పొద్దున వరకు శివమయ్యిండు. ఆయన కట్ చేసుకుంటే 6 అడుగుల కిందనే నేల ఉంది. ఆయన కట్ చేసుకుంటే 6 అడుగుల నేల మీద నిమ్మలంగా సేఫ్ గా ల్యాండ్ అయ్యేటోడు. ఆ నమ్మకం లేక, చెప్పింది వినక, నమ్మకం లేక కట్ చేసుకోక జీవితాన్ని ఎండ్ చేసుకున్నాడు. సో ఫెయిత్ బిలీఫ్ అనేది లేకపోతే బిజినెస్ కాదు, ఏది చేయలేదు. సరే, ఒక క్వశ్చన్, మీకు తెలిసిన ఒక విజేత పేరు చెప్పండి. అది ఏ ఫీల్డ్ అయినా కాదు. ఇంకా మీరు ఆడవాళ్ళు కాబట్టి చెప్పే చెప్తున్నారు. ఇంకా ఎవరు చెప్పండి, మీ ఐటీ మ్యాచ్ చేస్తున్నారు. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ వేరే. మనం విజేత కాదా? అనుకుంటాను. సేల్ చేస్తేనే కాదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించి అడగట్లేదు. ఏదైనా మనకు మనమే అంటే
మనం విజేత కాలేమో అని మనమే ఒప్పుకుంటున్నాం. వేరేవాడు మనకంటే గొప్ప అని మనమే చెప్పుకుంటున్నాం. ఇంకా అంటే ఎవరో మనకంటే గొప్ప అని మనము అనుకుంటున్నాం. మనకు అంటే విజేత ఇది సాధిస్తేనే, ఇది చేస్తేనే విజేత అని కాదు. నీలో ఉన్న విల్ పవర్ నువ్వు చేయాలనుకునేది ఏదైతే చేస్తూ వెళ్ళిపోతావో అది సక్సెస్ రాకపోని వాళ్ళు విజేత. అవునా కదా? సో ప్రతి ఒక్కరు విజేతనే, కాకపోతే ముసుకేసిన విజేత. మొన్న క్రికెట్లో ఎవరు గెలిచిరండి? ఇండియా. మనమే. ఓకే. సెమీఫైనల్ ఎవరు గెలిచారు? ఫైనల్ ఎవరు గెలిచారు? ఇండియా గెలిచారు. ఎంతో గొప్ప వాళ్ళని తెలుసా మనం చూసినా చూడకపోయినా వాడు ఆటోడు ఎట్లా ఓడడమో గెలవడం మనం మార్చలేము. దగ్గరగా ఇండియా ఫైనల్ అయిన రోజు 2020 ఫైనల్ అయిన రోజు 80 నుంచి 100 కోట్ల మంది క్రికెట్ చూసిరండి. ఎంత గొప్ప వాళ్ళు. ఒకసారి అందరికి హ్యాట్సాప్ చెప్పండి. అంత టైం కనీసం 4 గంటలు ఉంటది కదా, 4 గంటలు ఉంటది కదా. 80 నుంచి 100 కోట్ల మంది క్రికెట్ కి అట్లా ఫోన్ లో, టీవీలో, ఎక్కడో మొత్తం వాటికి అతుక్కొని పోయిండ్రు. దానివల్ల ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. డబ్బులు వచ్చినాయా? రాలేదు. 11वीं किधर लेके जा रहे हैं? सर मैं साइड को लेके जा रहा हूँ.